బిగ్ బాస్ సీజన్స్ అన్నింట్లో బిగ్ బాస్ 6 వేరే అంటారు బిగ్ బాస్ లవర్స్. ఎందుకంటే ఆ సీజన్లో గీతూ రాయల్ పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది కనుక. తన తీరుతో దెబ్బకే బిగ్ బాస్నే అప్పట్లో బిత్తరపోయేలా చేసింది ఈవిడే కనుక. ఇక బిగ్ బాస్ సీజన్ 6 హౌస్లోకి ఎంటర్ అయిన గీతూ రాయల్ తన గేమ్ ప్లాన్ కారణంగా మధ్యలోనే ఎలిమినేట్ అయింది. అందరితో గొడవలు పెట్టుకుంది. కానీ కామన్ మ్యాన్ ఆదిరెడ్డితో దోస్తాన్ మాత్రం బానే చేసింది. గీతూ గడుసుతనానికి, జిత్తులమారి వేషాలకు, ఆదిరెడ్డి ఆలోచనకు, అనాలిసిస్కు వీరిద్దరూ కలిసి ఆడితే గేమ్లో ఈజీగా ముందుకు పోతారనే నమ్మకం కూడా బీబీ లవర్స్లో కలిగింది. కానీ కట్ చేస్తే ఆదితో కూడా పెట్టుకొని గీతూ నెగిటివిటీని మూటగట్టుకుంది. చివరికి జనాల ఓట్ల కారణంగా బయటికి వచ్చేసింది. అయితే అలా బయటికి వచ్చిన ఈమె ఇప్పుడు మరోసారి మరో పని చేసింది. హౌస్లో తన బెస్ట్ అయిన ఆదిరెడ్డికి ఓ సాయం చేసింది. బిగ్ బాస్ రివ్యూవర్గా బిగ్ బాస్ సీజన్ 7 చేస్తున్న ఆదికి ఎవరు ఎలిమినేట్ అవుతారో ముందే చెప్పేస్తూ ఉండేది. ఎలిమినేట్ అయిన వారిని తనే ఇంటర్వ్యూ చేస్తుంది కనుక షో మేకర్స్ ముందుగానే ఎవరు ఎలిమినేట్ అనేది ఈమెకు చెప్పేస్తుంటారు. వాళ్లను ఇంటర్వ్యూలో ఏ ప్రశ్నలు అడుగుతావో ప్రిపేర్ కమ్మని చెప్తుంటారు. అయితే ఇలా ఎవరు ఎలిమినేట్ అవుతున్నారనేది తనకు తెలియగానే సైలెంట్గా ఆదిరెడ్డికి మెసేజ్ చేసేదట గీతూ రాయల్. దాంతో ఆదిరెడ్డి తన స్టైల్లో అనాలిసిస్ చెప్పినట్టు చెప్పి పలానా వారు ఎలిమినేట్ అవుతారంటూ పక్కాగా రివ్యూ చెప్పేవాడు. అందరినీ షాక్ అయ్యేలా చేసేవాడు. మరి బదులుగా గీతూ ఆయన నుంచి షోలో ఏ ప్రశ్నలు అడగాలో తెలుసుకునేదట. ఇదే విషయం రీసెంట్గా ఈమె చెప్పింది. ఇలా ఇప్పుడు హౌస్లోనే కాదు బయట కూడా తోడు దొంగలుగానే ఉంటే ఎలా, మారాలి కదా అనే కామెంట్ వీళ్ళ వైఖరికి వస్తోంది.